నమస్కారం సిటీఎస్కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాపలచిన్న చీరాల విఠల్ నగర్ లో ఉన్న చైతన్య మనోవికాస కేంద్రం నిర్వాహకులు నారాయణ వెంకటబాబు విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను 2000 సంవత్సరంలో చైతన్య మనోవికాస కేంద్రం ఏర్పాటు చేశాను. ఈ కేంద్రం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం నా 2 సంతానం కూడా మానసిక వికలాంగులు. ఈ నేపథ్యంలో 3 చార్టర్డ్ అకౌంటెంట్స్ మా కేంద్రానికి వచ్చి ఆడిటింగ్ చేస్తామని 20 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే కేంద్రం మూసే విధంగా చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని, ఇప్పటికీ కేంద్రానికి విద్యుత్ సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చారని తెలిపారు. అందరికీ నమస్కారం. చీరాల పరిసర ప్రాంత ప్రజలకు, మానసిక వికలాంగుల తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. నా పేరు వెంకన్న బాబు, చైతన్య మనోవికాస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని. నేను ఈ 2000లో నేను స్థాపించటం జరిగింది. నాకు 2 మగపిల్లలు, 2 కూడా అంగవైకల్యంతో మానసిక వికలాంగుల పిల్లలు ఉన్నారు. నా పిల్లలను దృష్టిలో పెట్టుకొని నేను ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఇది చాలా బాగా జరుగుతున్న సందర్భంలో 2021 సంవత్సరంలో వివిబి సత్యనారాయణ అండ్ సీతారామయ్య బాపట్లలో స్వలాభాలకే ప్రాధాన్యం ఇచ్చిన కొందరు నాయకులు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే కొండయ్య కృషితో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద చల్లుతున్నారని మున్సిపల్ చైర్మన్ మించెల సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ కౌతవరపు జనార్దన్ రావు విమర్శించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి వారు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాలలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ షర్మిల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి గురించి మాట్లాడారు కదా, ఆయన తర్వాత ఇప్పుడు ఎప్పటి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి చీరాల నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ, రోడ్లు వేసిన విషయంలో కానీ, శాంతి భద్రత విషయంలో కానీ, రిసార్ట్స్ ఇప్పుడు మన రామాపురం రోడ్డు మొన్న తుఫానికి కొట్టుకుపోతే 1 month దాన్ని క్లియర్ చేశారు. ఎక్కడ యాత్రికులు ఇబ్బంది పడతారని చెప్పని ఆగమేఘాల మీద 1 month క్లియర్ చేశారు. మీరు వేసిన రోడ్డు కింద బేస్మెంట్ సరిగా అయిపోవడం వల్ల కొట్టుకుపోయింది. అది మీరు చేసిన అభివృద్ధి. ఇంకోటి, అసలు ఇసుక అనేది మీ బ్రాండ్ అంబాసిడర్. పందిలిపల్లిలో ఉన్న మేకలు మొత్తం, ఇసుక దెబ్బలు మొత్తం కొట్టేసుకుని మీరైతే ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఇంక బియ్యం, గతంలో అసలు మీరు చేసినటువంటి బియ్యం వ్యాపారాలు మొత్తం అందరికి తెలుసండి. పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడారు. ఎప్పుడు మీ ఇంటి ముందు జీబు ఉండేది, మీరున్న అధికారం ఉన్న 10 సంవత్సరాలు మీ ఇంటి ముందు ఎప్పుడు జీబు ఉండేది, మర్చిపోయారా? వేటపాలెం టౌన్లో అభివృద్ధి అనేది నాశనం చేసింది మీరు. ఎందుకంటే ఎక్కడ డ్రైనేజ్ అక్కడ మీరు చేసిన పాపం అదంతా. చిన్న వర్షం అంటే మోకాలు. పరచూరు మండలం పరచూరు గ్రామంలో ఉదయం 8:30 సమయంలో పరచూరు ప్రాంతాన్ని చుట్టుపక్కల పొలాల్లో విపరీతమైన మంచు తుపార్ల పడటం జరిగింది. రానున్న రోజుల్లో ఎండలు తీవ్రంగా రావడం కోసం మంచు ఈ విధంగా కురుస్తుందని రైతులు చెప్పుకోవడం జరిగింది.
ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ మరియు మాస్టర్ ప్రవీణ్ కాలేజీలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శనివారం పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా క్రమబద్ధంగా జరుగుతున్నాయా అనే విషయాన్ని కలెక్టర్ స్వయంగా తనిఖీ చేసి అధికారులు సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. అలాగే పరీక్షల నిర్వహణలో నియమాలను ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. Two sorts of offices, office. Next about. So, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ కు చెందిన విజయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే పర్చూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చిరంజీవి సాగిరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కీలకమని తెలిపారు. యువత మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీ సభ్యత్వం తీసుకుని ఉద్యమానికి బలంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో జనసేన పార్టీ ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి ఇక్కడ జనసేన పార్టీ సాధకుల ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఎవరైతే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ మద్దతుదారులు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఆశిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. ఉద్యమ సభ్యత్వం ద్వారా సభ్యత్వం నుంచి మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక నినాదంతో ఈరోజు ఎవరైతే జనసేన పార్టీలో సభ్యులుగా ఉన్నారో వారందరినీ కూడా నాయకులుగా మలిచేటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని, ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మానేశ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ఈ క్రమంలో అందరూ కూడా ఉద్యమిగా జనసేన పార్టీలో చేరిన తర్వాత వారిని నాయకులుగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే క్రమంలో చక్కటి శిక్షణ, అలాగే జనసేన పార్టీలో రాజకీయ శిక్షణతో పాటు వారందరికీ కూడా ఏదైనా ప్రమాదవశాత్తు వారు గనక మరణిస్తే ఈ సభ్యులుగా ఉన్న వాళ్ళకి, ఉద్యమిగా ఉన్న వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా జనసేన పార్టీ సభ్యత్వం ద్వారా అందిస్తుంది. అలాగే ఎవరైనా గాయాల పాలైన, అవయవాలు కోల్పోయినా కూడా వారికి కూడా ఈ సభ్యత్వం బీమా అనేది వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని ఉద్యమిగా చేరి మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిదేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. శనివారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో పల్లెవల్లిగా 2.0 కింద ప్రారంభించిన పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మంజూరైన మరియు నిర్మాణంలో ఉన్న సీసీ బీటీ రోడ్డు పనులు పురోగతిపై సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేసి మార్చి 15 లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ రాజన్ బాబు, గ్రామ పీడీ విజయలక్ష్మి, పంచాయతీరాజ్ ఏఈలు, డిఈలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. మటీరియల్ కాంపోనెంట్ లో మనం చేయాల్సిన వర్క్ మరి ఎక్కడ దాకా వచ్చింది అండ్ దాన్ని బిల్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. సో దట్ ఫైనాన్షియల్ కంప్లీట్ అవుతుంది. ఈ 2 అంశాలు నేను మీకు చేద్దాం అనుకున్నాను. లేబర్ శాంక్షన్ ప్లాన్, ఇక
ఇప్పుడు దాకా 105 కోట్ల 30 లక్షలు నిజాంపట్నం మండలంలో ఉంది. నిజాంపట్నం ఏపీఆ మీరా చెప్పండి. 3,43,00,000 ఎన్ని ఊర్లు జరుగుతున్నాయి? 11 ఊర్లో. అవును. ఓకే, అన్ని 3,43,00,000 విలువైన వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తారా? 14 ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? జరుగుతుందంటే ఈ మీకు ఇస్తే అందులో 1,52,00,000 చేశారు. ఇప్పుడు దాకా చేయకుండా ఏంటి మీరు చేస్తున్న సంగతి నాకు 11వ తేదీ కలెక్టర్ల సమావేశం ఉంది, దాని లోపల కంప్లీట్ చేయండి. బికాస్ దట్ డే రిపోర్ట్ విల్ బి సబ్మిటెడ్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఆల్ ది బెస్ట్. రాంచపల్లి మండలం గామలపాడు గ్రామంలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ కాటన్ సర్చ్ లో ఇన్ఛార్జ్ డీఎస్పీ వెంకటరమణ, 5 సిఐలు, 10 మంది ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ ఈ కాటన్ సర్చ్ లో పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, పలుగులు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గ్రామస్తులచే డ్రగ్స్ వాడకాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల నివారణ చర్యలపై గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. Agenda 112. మరియు ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని లేదా మందులను వినియోగించుకోమని హామీ ఇస్తున్నాము. పల్నాడు జిల్లా కారంపేట పట్టణంలోని గాంధీభవన్ సెంటర్ లో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ వాసవి సేన అన్నప్రసాద కమిటీ పర్యవేక్షణలో నిర్వహించే అన్నప్రసాద భోజనాల కార్యక్రమానికి ఈ రోజు దాతలుగా కార్తీక టౌన్షిప్ సాగర్ రోడ్ ఐసీకే సిమెంట్ ఫ్యాక్టరీ మాచర్ల భవనాసి ప్రసాదరావు, పమ్మి శ్రీనివాస్ రెడ్డి, బొగ్గారపు శ్రీనివాసరావు, పోలా సత్యనారాయణ, చేకూరి సూర్యనారాయణ వీరందరూ అన్నప్రసాద భోజనాల కార్యక్రమానికి సహకారం అందించారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ రోజు అన్నప్రసాద భోజనాల్లో భాగంగా పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో శ్రీ వాసవి సేవ అన్నప్రసాద కమిటీ, అదేవిధంగా నారాయణ సేవ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవ అన్నప్రసాద మహిళా కమిటీ సభ్యులచే గత 20 నెలల నుంచి నిర్వహిస్తున్న పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో అన్నప్రసాద భోజనాల కార్యక్రమానికి ఈ రోజు దాతలుగా శ్రీ సాయి డెవలపర్స్, కార్తీక టౌన్షిప్, సాగర్ రోడ్డు, ఎల్సీకే సిమెంట్ ఫ్యాక్టరీ ఎదురుగా మాచర్ల వారు ఈ రోజు అన్నప్రసాద భోజనాల కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందించిన వారు భవనాసి ప్రసాదరావు గారు,
పమ్మి శ్రీనివాసరెడ్డి గారు, బొగ్గరపు శ్రీనివాసరావు గారు, కోలా సత్యనారాయణ గారు, సత్యం గారు, చేకూరి సూర్యనారాయణ గారు, వీరు 5గురు కూడా ఈ రోజు అన్నప్రసాద భోజనాల కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు. శ్రీ సాయి డెవలపర్స్, కార్తిక టౌన్షిప్, సాగర్ రోడ్డు, ఎల్సీకే సిమెంట్ ఫ్యాక్టరీ ఎదురుగా మాచర్ల వారు ఈ రోజు పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో శ్రీ వాసవి సేవ అన్నప్రసాద కమిటీ వారు నిర్వహించే కార్యక్రమానికి అన్నప్రసాద భోజనాల కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందించిన వారు. శ్రీ వాసవి సేవ అన్నప్రసాద కమిటీ ఫౌండర్ భౌతిక రామారావు గారు, నారాయణ సేవ కార్యక్రమం శ్రీ వాసవి సేవ అన్నప్రసాద మహిళా కమిటీ సభ్యులకి గత 20 నెలల నుంచి నారాయణ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాతలందరికీ కూడా కమిటీ వారి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. జై శ్రీరామ్, అన్నపూర్ణ మాతాకి జై, జై హనుమాన్, జై జై హనుమాన్, జై వాసవి, జై జై వాసవి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.